అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పై ప్రభుత్వం వేటు వేసింది. మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి వైసీపీ నేత తలారి రాజ్ కుమార్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకుంది. చట్ట ప్రకారం 2024-25 ఏడాదిలో నిర్ణీత కాల వ్యవధిలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా కనీసం చర్యలు తీసుకోలేదు. దీనిపై షోకాజు నోటీసులు పంపినా తలారి రాజ్ కుమార్ స్పందించలేదు. నిర్ణీత గడువు తర్వాత ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ చట్టం 1965 ప్రకారం చైర్మన్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైసీపీ హయాంలో అప్పట్లో మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ అంతా తానై నడిపించేందుకు ఏమాత్రం రాజకీయ అవగాహన లేని తలారి రాజ్ కుమార్ను చైర్మన్గా నియమించారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో మున్సిపల్ చైర్మన్ సహకారంతో కళ్యాణదుర్గంలో అక్రమ లేఅవుట్లు సహా అనేక అక్రమాలు, అవినీతి కార్యకలాపాలకు ఉషశ్రీ చరణ్ పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.